అందరికీ నమస్తే. గ్రాడ్యుయేట్ కోటా, టీచర్స్ కోటా ఎలక్షన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్యే సెక్షన్స్ వచ్చినాయి. రేపు 10వ తారీఖు లోపు నామినేషన్ వేయాలి. అయితే ఇప్పుడు కేవలం బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి మాత్రమే అభ్యర్థులు ఉంటారు. మనకు అక్కడ జరిగిన ఎలక్షన్ ఏమో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేలు ఓట్లు వేసే ఈ ఎలక్షన్ మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నడవబోతుంది. అయితే దీనిలో ఎవరు ఎత్తుకు పై ఎత్తేస్తారని చాలా ఇంపార్టెంట్. మనం చెస్ ఆడుతున్నప్పుడు వేస్తారు చూసినారా, అది కేసీఆర్ వేస్తాడా రేవంత్ పైన, రేవంత్ కేసీఆర్ పైన వేస్తాడా? దీనిలో ఎమ్మెల్యేల వ్యవహారం, ఎమ్మెల్యేల ఓటర్లు ఎమ్మెల్యేలు కాబట్టి, ప్లస్ వాళ్ళకి కలిసి వచ్చే పార్టీలు ఏంది, కలిసి రాని పార్టీలు ఏంది లెక్కలు చేసుకోవాలి కాబట్టి తేలుస్తుంది. ప్లస్ ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా చాలా ఇంపార్టెంట్. 10 మంది ఎమ్మెల్యేలు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు, వాళ్ళు కొంతమంది బీఆర్ఎస్ టచ్లో ఉన్నారంటున్నారు. వాళ్ళు రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ఓటేస్తారా, లేకపోతే కేవలం అది చర్చల వరకే నడుస్తుందా? ఈ అన్ని అంశాలకు కూడా ఈ ఎలక్షన్ చెక్ పెట్టబోతుంది. ఏమైందంటే ఇప్పుడున్న బలాల ప్రకారం మొత్తం 5 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ప్లస్ 6 మంది పోటీ చేస్తేనే ఎలక్షన్. 5 సీట్లకు 5 మంది పోటీ చేస్తే నో ఎలక్షన్. అయితే ఈ లెక్క ప్రకారం అయితే మొత్తం వీళ్ళకున్న బలాలు ఇవన్నీ చూస్తున్నాం మనం. 20 మంది ఎమ్మెల్యేలు కలిసి ఒక ఎమ్మెల్సీని ఎన్నుకుంటారు. 20 మంది సరిపోతారు. 5 మంది 6 సీట్లు ఉంటే 6 × 2 120, మనం 119 కదా. తర్వాత ఒకవేళ బీజేపీ కనుక ఆబ్సెంట్ అయింది అనుకోండి, ఎందుకంటే బీజేపీ ఇప్పుడు ఎవరితో కలుస్తుంది, కాంగ్రెస్తో కలిసిపోతుందా, బీఆర్ఎస్తో కలిసిపోయే అవకాశం ఉందా? వాళ్ళు బహుశా న్యూట్రల్గా ఉండి ఆబ్సెంట్ కొట్టవచ్చు, డుమ్మా కొట్టవచ్చు ఎలక్షన్ వాడకుండా. అప్పుడు 111 మంది, ఈ బలం 119 నుంచి 111 పడిపోతుంది కాబట్టి 111 × 6 వేస్తే 19 మంది ఎమ్మెల్యేలు కనుక వేస్తే ఎమ్మెల్సీ సీట్ గెలిచినట్టే. ఈ లెక్క ప్రకారం బీఆర్ఎస్ 38 మంది, ఆ 10 మంది ఎమ్మెల్యేలు కనుక బీఆర్ఎస్కి ఓటేస్తే 19 × 2 ఎమ్మెల్సీ సీట్లు బీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్కి అప్పుడు ఎన్ని వస్తాయి? 3 సీట్లు వస్తాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే, కాంగ్రెస్ వాళ్ళు 4 పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకు 4 పెట్టాలనుకుంటున్నారంటే 66 ప్లస్ వీళ్ళొక 10 మంది ఉన్నారు కదా, 74 మంది ఉన్నారు మా దగ్గర, 74 మంది ఉన్నారని చెప్తున్నారు. 74 మంది ఉన్నా కూడా వాళ్ళకు 4 ఎమ్మెల్సీ సీట్లు రావు. కానీ ఎంఐఎం ఉంది మధ్యలో. ఈ ఎంఐఎం వాళ్ళు ఒక పెద్ద కండిషన్ పెట్టారు కాంగ్రెస్కి. ఎందుకంటే ఇప్పుడు ఈ 5 సీట్లలో ఖాళీ అవుతున్న 5 సీట్లలో ఒకరు ఎంఐఎం ఎమ్మెల్సీ కూడా రిటైర్మెంట్ అవుతున్నాడు. కాబట్టి ఆ సీట్ మాకు ఇవ్వాలని అడుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎక్స్ట్రా సీట్, ఈ మూడు కాకుండా ఒకటి ఎక్స్ట్రా కనుక పెడితే కాంగ్రెస్, అది ఎంఐఎం మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. కానీ ఎక్స్ట్రా సీట్ కాదు వాళ్ళు అడిగేది, పర్టికులర్ సీట్ అడుగుతున్నారు. గెలుస్తామో లేదో అవకాశం లేనిది, లేకపోతే ఎమ్మెల్యేల ఓట్లు పెద్ద టెన్షన్ పెట్టే మ్యాచ్ మాకొద్దు, మాకు మద్దతు ఇస్తే మీకు మద్దతు ఇస్తామంటున్నారు. ఓలా అట్ట కనుక మద్దతు ఇస్తే వీళ్ళొక 66 ప్లస్ వాళ్ళొక 10 మంది 76, 66 వీళ్ళొక 10, 76 ప్లస్ వీళ్ళొక 7, మొత్తం 83 మంది అవుతారు. ఆ 83 మంది ఎమ్మెల్యేలకైతే వీళ్ళు అనుకున్నట్టు 4 సీట్లు కాంగ్రెస్కి వస్తాయి. కానీ వీళ్ళు 4 కాదు వీళ్ళు అడిగేది, వీళ్ళు మొత్తం మేము 5 మంది పెడతామంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. 5కు 5 మంది పెడతాం, అవసరమైతే బీఆర్ఎస్ నుంచి క్రాస్ ఓటింగ్ ఉంటుంది మాకు అని కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే బీఆర్ఎస్లో ఉన్న ఇప్పుడు ఆ 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఈ 10 మంది 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ 28 మంది ఎమ్మెల్యేల్లో కూడా మాకు ఓట్లు పడతాయని కాంగ్రెస్ వాళ్ళ లెక్క. అసలు ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో మాకు ఓట్లు పడతాయని బీఆర్ఎస్ వాళ్ళ లెక్క. అందుకే ఎవరు ఎత్తుకు పై ఎత్తేస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్కు ఒక్కరిని గెలిపించుకునే కూడా ఇబ్బంది కలుగుతుంది అంటే అట్లా ఇబ్బంది ఏం కలగదు. ఎందుకంటే 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నా నడుస్తుంది. ఇంకా 8 మంది ఎమ్మెల్యేలు ఎక్స్ట్రా ఉన్నారు వీళ్ళకు. ఈ క్రాస్ ఓటింగ్ చేస్తారా? ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో బీఆర్ఎస్ నుంచి ఎవరన్నా క్రాస్ ఓటింగ్ చేసే అవకాశం ఉందా? కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లు వేసే అవకాశం ఉందా? ఎందుకంటే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలే కింద మీద ఉన్నారు. ఆ 10 మంది ఎమ్మెల్యేల్లో ఇంకా 2-3 బీఆర్ఎస్తో టచ్లో ఉన్నారు. బహుశా క్రాస్ ఓటింగ్ ఇట్లా జరుగుతుందని చెప్తున్నారు. మొత్తం వాళ్ళు ఎంఐఎంను మధ్యలో పెట్టి క్రాస్ ఓటింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఎవరి బలం ఎంత, ఎవరి వ్యూహ బలం ఎంత అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది. కేసీఆర్ ఎంఐఎం వాళ్ళు కేసీఆర్ని అప్రోచ్ అయ్యారు. ఎందుకంటే ఇక్కడ ఎంఐఎం సీట్ ఇవ్వనికే, ఎంఐఎం సీటు ఎంఐఎంకి ఇవ్వనికే హైకమాండ్ కూడా సుముఖంగా లేదంట. ఎంఐఎంతో కొద్దిగా అంటచ్ ఉంది హైకమాండ్. ఎంఐఎం బీజేపీతో ఉన్నది అనేది వాళ్ళ నమ్మకం. కాబట్టి ఎంఐఎంకి అవకాశం ఇవ్వద్దు, ఎంఐఎంలను వదిలేసేయి. వాళ్ళు ఎంఐఎంలను వదిలేస్తే వీళ్ళకి మిగిలేది 66 ప్లస్ 10, 76 సీట్లే మిగులుతాయి. 76 సీట్లు అయితే 4వ సీటు కూడా కష్టమవుతుంది కాంగ్రెస్కి. అప్పుడు 3 సీట్లే వస్తాయి, 2 సీట్లు బీఆర్ఎస్కి పోతాయి.
అట్లా కాదు, అట్లా వాళ్ళు జలకిచ్చినప్పుడే ఎంఐఎం వాళ్ళు వచ్చి బీఆర్ఎస్ని కలిసారు, మాకు సీటు ఇస్తే మేము సపోర్ట్ చేస్తామని. ఒకవేళ వాళ్ళు కనుక బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తే వీళ్ళొక 28 మంది ప్లస్ వాళ్ళొక 35 మంది ఉంటారు. వాళ్ళకి ఇంకా 3-4 ఎమ్మెల్యేలు కావాలి. అందుకే ఈ 10 మంది ఎమ్మెల్యేలోకి వెళ్ళి ఒక 3 ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు అని చెప్తున్నారు. బహుశా 3 ఎమ్మెల్యేలు టచ్ అయితే ఒకటి బీఆర్ఎస్కి వస్తుంది, ఒకటి ఎంఐఎంకి వస్తుంది, మిగతా 3 కాంగ్రెస్కి పోతాయి. ఇప్పుడు ఎవరు ఎట్లాంటి లాజిక్స్ ఎట్లాంటి మ్యాజిక్స్ చేసారో తెలియదు, కానీ క్రాస్ ఓటింగ్ ఎట్లా జరుగుతుందో తెలియదు. ఇక్కడ రెండు ఇష్యూస్ ఉన్నాయి. ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో ఎవరు ఎంతమంది కాంగ్రెస్తోనే ఉన్నారు, బీఆర్ఎస్తో పోతారు అనేది ఒకటి డిసైడ్ అవుతుంది ఈ ఇష్యూతో, ఈ ఎలక్షన్తో. సేమ్ టైం క్రాస్ ఓటింగ్ జరుగుతుందా, బీఆర్ఎస్లో ఉన్న 28 మంది ఎమ్మెల్యేల్లోనే ఇంకా ఏవైనా బ్లాక్ షీప్స్ ఉన్నాయా, ఇంకా వాళ్ళలో ఎవరైనా కాంగ్రెస్ అభ్యర్థితో ఓటేసే అవకాశం ఉందా, ఇది కూడా ఇప్పుడు తేలుతుంది. సేమ్ టైం ఎంఐఎం వ్యవహారం ఏందో తెలుస్తుంది. ఎంఐఎం కాంగ్రెస్ కలిసి ఉంటాయా, లేకపోతే ఎంఐఎం బీఆర్ఎస్తో కలిసి ఉంటుందా? ప్రతిపక్షంతో కలవడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో ఉంటుంది, చాలా తక్కువ సందర్భాల్లో వాళ్ళకు ఎంతో అన్యాయం దొరికితే తప్ప పోరు. కాకపోతే ఎంఐఎం ఇక్కడ సీటు ఇవ్వకపోతే కూడా కాంగ్రెస్ అడ్జస్ట్ కావచ్చు, బీఆర్ఎస్తో పోవాలని రూల్ ఏం లేదు. వాళ్ళ సీటు వాళ్ళకి ఇవ్వకపోయినా అధికారంలో ఉంది కాబట్టి 4 పనులు చేయించుకోవచ్చు అని చెప్పి వాళ్ళు కాంగ్రెస్తోనే ఉండొచ్చు. ఎనీవే ఈ ఎలక్షన్తోన ఏదో ఒకటి క్లారిటీ, ఈ 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారం కూడా తెలుస్తుంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు విప్పు జారీ చేస్తుంది బీఆర్ఎస్ ఖచ్చితంగా. మీరు ఎలక్షన్కి అటెండ్ కావాలి, మేము ఎవరికి ఇస్తే వాళ్ళు కోటేయాలని విప్పిస్తారు. కాబట్టి ఒకవేళ అదే కనుక జరిగితే మరి ఈ 10 మంది ఎమ్మెల్యేలు రెడ్ హ్యాండెడ్గా ప్రజా కోర్టులో వీళ్ళను నిలబెట్టే అవకాశం ఉందా? హైకోర్టులో దానిలో నిలబెట్టే అవకాశం అయితే ఉండదు, అది ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ ఉంటుంది ఎలక్షను. అవి సాక్ష్యం కింద పరిగణించవు కోర్టులు. ఆయన కాంగ్రెస్ కోటేషన్ కాబట్టి నేను కాంగ్రెస్ ఏరిపోయాడని మనం చెప్పడానికి లేదు, దాన్ని అది సాక్ష్యంగా పరిగణించదు. కానీ జనాలకు చెప్పొచ్చు, ఈయన నిన్నగా బీఆర్ఎస్లో ఉన్నాఅని చెప్పిండు, తీరా చూస్తే కాంగ్రెస్ కోటేసిండు కనిపిస్తుంది. బీఆర్ఎస్ ఏజెంట్కి చూపించేయాలి ఓటు, కాంగ్రెస్ ఏజెంట్కి చూపించేయాలి లోపల ఓటు, ఎవరు దేనికి ఓటు ఇస్తారో ఓపెన్గా అర్థమైపోతుంది లోపల. కాబట్టి ఈ 3-4 అంశాలు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్తోనూ ఫైనల్ కాబోతున్నాయి. బట్ కేసీఆర్ ఎత్తులేంది, రేవంత్ రెడ్డి ఎత్తులేంది, ఎవరి పాచికలు పాడతాయి, ఎవరి పాచికలు పారవు, అసలు ఏమైతే దీనిలో అనేది అయితే మనం చూడాల్సింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.